హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే గదకొచ్చేసామనమాట. గదక్‌లో ఒక సబ్‌స్క్రైబర్ మన ఛానల్‌ని ఫాలో అయ్యి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి ఒక ఫ్రెండ్ అనేది నాకు కలిసారు ఒక చోట. అప్పుడు నంబర్ తీసుకున్నారనమాట. ఇంకా సడెన్‌గా ఒకరోజు కాల్ చేసి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. మా బాబుకి, పాపకి బట్టలిస్తున్నాం రావాలి అని చెప్పారు. వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నా వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. వెంటనే వీడియోకి లైక్ చేసేయండి. అని ఇంకా అలా కాల్ చేయంగానే ఇంకా ఏప్రిల్ 4థ్ అనమాట ఫంక్షన్ అనమాట. సో, నేను ఈయనకి చెప్పాను. ఈయనకి ఆ రోజు ఆఫీస్ ఉంటదని అన్నారు. సరే చూద్దాం అన్నారనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. కానీ చాలా లేట్‌గా వెళ్ళామండి. మేము ఫంక్షన్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈయనకి ఆఫీస్ ఉండటం వల్ల. ఒకవేళ సండే ఇంకా రిమైనింగ్ హాలిడేస్‌లో అయితే గనుక కొంచెం త్వరగా వెళ్ళేవాళ్ళమేమో. మేము వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయింది. గదక్ దగ్గరలోనే మా ఇంటికి కొంచెం దగ్గరే అనమాట ఈ హాల్ అనేది. సో, వచ్చేసాము. వచ్చేస్తే ఇక్కడ పాపకి, బాబుకి వాళ్ళ బట్టలిస్తున్నారు. మన ఆంధ్రాలో ఎలా అయితే చేశారో సేమ్ నాకదే ఫీలింగొచ్చిందండి. నిజంగా ఆంధ్రాలో ఉన్నానేమో. ఎందుకంటే మా చుట్టాల్లో కూడా ఇలాగే సేమ్ చేస్తూ ఉంటారు. నాకు సేమ్ అలాగే అనిపించింది మొత్తమంతా. ఎందుకంటే కర్ణాటకలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ మన సబ్‌స్క్రైబర్ ఆంధ్ర నుంచే వాళ్ళిక్కడ సెటిల్ అయిపోయారనమాట. సో, ఆ సబ్‌స్క్రైబర్ నేమ్ వాత్సల్య. సో, ఒక బ్యాంక్‌లో అనుకుంటా నేను జస్ట్ కూర్చునుంటే మీరు శ్రీవిద్యానా అని వాళ్ళే పలకరించటం, మన సబ్‌స్క్రైబర్ అని చెప్పటం, ఇలా ఫంక్షన్‌కి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా కూడా ఒక ఫంక్షన్‌కి నేను అటెండ్ అయ్యానండి. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో, అలా నన్ను గుర్తుపట్టి ఫంక్షన్‌కి పిలవటం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వాత్సల్య గారికి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. సో, మేమొచ్చేసరికి ఇంకా 12:30 అలా అయింది కదా! ఇంకా పాపని, బాబుని కూర్చోబెట్టేశారు. ఆల్రెడీ ముందే కూర్చోబెట్టారు హాఫ్ సారీ వేసంట. మేమైతే చూడలేదు. ఇంక శారీ కట్టి పాపకి ఇంక డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ మేమొచ్చాము. సో, వచ్చి ఒకసారి వాళ్ళకి విషెస్ అనేవి తెలిపేసి ఇంక అలాగా ఇంక లంచ్‌కైతే వెళ్ళాము. అస్సలనుకోలేదు వెళ్తామా లేదా అన్న డౌట్‌గానే ఉంది చివరి నిమిషం వరకు. కానీ ఫైనల్‌గా ఇంక వెళ్ళామనమాట. ఎప్పుడు చుట్టాలు తెలిసిన వాళ్ళు పిలవటమే పిలిచినప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఇలా మన సబ్‌స్క్రైబర్ అవ్వటం, ఇలా పిలవటం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఖచ్చితంగా వెళ్దామని నేను హస్బెండ్‌ని ఫోర్స్ చేశాను. వెళ్దాం, వెళ్దాం అన్నారు. ఈయనేమో తెలీదు గదా! అని అన్నారు పాపం మొహమాట పడ్డారు. బట్ లేదు, లేదు వెళ్దామని అన్నారు. నన్ను బ్యాంక్‌లో కలిసిన ఆవిడ వాత్సల్య నా పక్కన నుంచున్నారు కదా! ఆవిడే నన్ను గుర్తుపట్టి నన్ను ఇన్వైట్ కూడా చేశారు ఈ ఫంక్షన్‌కి. సో, ఇలా జరిగింది ఫంక్షన్ అయితే. కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి? ఏంటి? ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మన ఆంధ్ర స్టైల్‌లోనే జరిగిందని నేను ఎలా చెప్పగలిగాను అంటే గనక మామూలుగా ఫంక్షన్స్ అనేవి ఒకేలా ఉంటాయి. కానీ భోజనం మాత్రం నిజంగా మన ఆంధ్ర స్టైలేనండి. నేను చూపిస్తాను నిజంగా. మన కర్ణాటకలో ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది ఫుడ్. బట్ ఆంధ్ర ఫుడ్డే పెట్టారు ఇక్కడంతా. వెజిటేరియన్ వాళ్ళకుంది, నాన్ వెజ్ ఉంది. సో, మనం నాన్ వెజ్జే కాబట్టి నాన్ వెజ్ వెరైటీస్ చూపిస్తున్నానిక్కడ. ఆహ్, ఒక ఏదో పైనాపిల్‌తో ఏదో స్వీట్ అనుకుంటా. అలాగే క్యారెట్ హల్వా ఇంకా అలాగే ఎగ్ బజ్జీ వేశారు. ఇంకొకటి ఏంటి అంటే గనక పలావు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇంకా కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే ఇలా కొంచెం చపాతీస్ పెట్టారు. మన సైడ్ అయితే చపాతీలు అంత ఏమీ పెట్టరు. ఇక్కడ చపాతీస్, రైస్, రసం, పెరుగు ఇవన్నీ అనమాట. సో, ఎగ్ బజ్జీ. ఆ ఎగ్ బజ్జీ చూస్తే నిజంగా మా పెళ్లి టైంలో గూడా మా పెళ్లిలో పెట్టారు అది. అది గుర్తొచ్చింది నాకు. కొన్ని కొన్ని ఫుడ్స్ చూస్తే మనకు అలాగే గుర్తొస్తాయండి. నాకిది చూసినప్పుడు మాత్రం ఫుల్ ఆంధ్ర స్టైలే అనిపించింది.
వాళ్ళు ఆంధ్రానే కాకపోతే ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆంధ్ర స్టైల్‌లో మొత్తం ఫంక్షన్ జరిగింది. చాలా అనిపించింది. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలు విసిగిస్తూ ఉంటారు కదా! చిన్నోడైతే ఫుల్లుగా నన్ను విసిగిస్తూ ఉన్నాడు. అస్సలు తినడు. నన్ను తిననివ్వడు. వాడు తినడనమాట. అలా జరిగింది. అండ్ మహి కనిపించట్లేదు అనుకుంటారు కదా! మహిని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసొచ్చాననమాట. ఇంకా హాలిడేస్ కదా! ఇంక ఎంజాయ్ చేస్తాడని చెప్పి. అండ్ చిన్నోడు ఐస్ క్రీమ్ తిన్నాడు గానీ మేము తినలేదు. తిందామని తెచ్చుకుంటే ఇంకా చిన్నోడు చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా? మనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా! అది ఏంటి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా ఒకటి చిన్నగా మనం కర్రీ చేసుకోవటానికి ఒక పాన్ టైప్ లాగా ఇచ్చారనమాట. చాలా బావుంది. క్వాలిటీ కూడా బావుంది. నాకు నచ్చింది. ఇలా ఉపయోగపడేవి ఇవ్వాలనేది నా ఫీలింగ్ అసల. ఇలాంటివి ఏమన్నా గిఫ్ట్స్ ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఉపయోగపడేవి ఇస్తే గనక అది చూసిన ప్రతిసారి నాకు వాత్సల్య గారే గుర్తొస్తారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే అలా ఉపయోగపడేవి ఇవ్వాలని అనుకుంటున్నాను నేనైతే గనక. సో, మన సబ్స్క్రైబర్ నా ఛానల్‌ని ఫాలో అవుతూ నన్ను గుర్తుపట్టి నన్ను ఇలా ఫంక్షన్‌కి పిలవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే యూట్యూబ్ ఫ్యామిలీ అంటాము. ఇదొక ఛానల్‌గా ఈ ఛానలే అయినప్పటికీ చూసే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ. సో, వీడియో నచ్చిందా? మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.